రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర 7 దాటిపోయిన తర్వాత ఇది ఒకటి కాల్చండి. ఇలా కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే ఏంటంటే గనకనండి సోమవారం పూట ఎవరైతే ఇది కాలుస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కష్టాలు పోవటంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పొచ్చు. సోమవారం రోజున ఏంటంటే కొన్ని పరిహారాలండి చాలా శక్తివంతమైనవిగా ఏంటంటే మనకు పరిగణించబడతాయి. అందులో ఈ గుమ్మం పరిహారం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుంది కదా. కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించేలాగా చెడు అనేది రాకుండా ఉండటానికి పరిహారం చేసుకోండి. అలానే సోమవారం పూట ఈ నియమాలను ఆచరిస్తే మీకు మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట. ఎలా చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అనంతరం ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక శివపార్వతులను అంటే పటాన్ని క్లీన్ చేసుకుని ఆ పటానికి మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించుకోవాలండి. ఏ ఉంటే అవేంటంటే కనుక సమర్పించండి. మీ దగ్గర ఏ పుష్పాలు ఉన్నా పర్వాలేదు. ఆ పుష్పాలు ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు పెట్టండి. అంటే శివపార్వతుల పటానికి ఏంటంటే కనుక గంధంతో కుంకుమతో పసుపుతో బొట్టు పెట్టండి. నార్మల్గా ఏంటంటే పురాణాల ప్రకారం పరమశివుడికి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టకూడదని అంటూ ఉంటారు. ఎందుకంటే పరమశివుడు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి కుంకుమ హీట్ కలిగిస్తుంది కాబట్టి భంగం అంటే ఇలా తపస్సుకు భంగం కలిగిస్తుందని కుంకుమని పెట్టకూడదని కొన్ని శాస్త్రాల్లో ఉందండి. కానీ మనం పసుపు కుంకుమ కలిపి పెట్టవచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసిన తర్వాత దీపారాధన చెయ్యండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా అండి దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలగటంతో పాటు మీ జాతక సమస్యలు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపారాధన అనేది చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. దీపం ఏంటంటే గనక డైరెక్ట్గా నేల మీద కాకుండా ఆకు మీద పెట్టండి. తమలపాకు కానీ రావి ఆకు కానీ మర్రి ఆకు మీద కానీ పెట్టవచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గనక 3 వత్తులతో కానీ లేదంటే గనక 4 వత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే గనక ఒక యాలక్కాయని వేస్తే కష్టాలు పోతాయి. లవంగాన్ని వేసి దీపం పెడితే ధనం వస్తుంది. అలానే ఏంటంటే గనక ఒక మిరియాన్ని వేసి అంటే దీపం పెడితే శని బాధలన్నీ కూడా పోతాయి అనమాట. ఈ విధంగా మీకు తోచినట్టు దీపారాధన చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళేసి ఎవరైతేనండి నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని అంటే దర్శించుకుంటారో అలాంటి వాళ్లకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. జన్మాంతర దరిద్రాలు పట్టి పీడిస్తుంటాయి కదా, అవి తొలగిపోతాయి. అలానే ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక మీ బలమైన కోరిక నంది చెవిలో చెప్పుకున్నా ఏంటంటే కనుక నంది అంటే శివుడి వాహనం కాబట్టి మన కోరికలు కూడా తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేసుకోండి, ఇంకా సరిపోతుంది అనమాట. ఇలా అభిషేకం అనేది చెయ్యండి. చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి రకరకాల ద్రవ్యాలతో అలానే కాకుండా ఏంటంటే కనుక నీటితో కూడా అభిషేకం చేయొచ్చు. ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పిన ఈ పరిహారం చేయండి. గుమ్మం దగ్గర ఈ పనిని చేయటం వల్ల మీ యొక్క జన్మాంతర దరిద్రాలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంటి పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర 7 దాటిపోయిన తర్వాత ఈ పనిని చేసుకోండి. ఒక మట్టి ప్రమిదను కానీ లేదంటే కనుక ఒక ప్లేట్ని కానీ తీసుకోండి. అందులో 2 యాలకులు, 2 లవంగాలు, చిటికెడు ఆవాలు, 7 మిరియాలు, 2 లేదా 5 కర్పూర బిళ్ళలు వేయండి. ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా దాన్ని వెలిగించండి. అంటే కర్పూర బిళ్ళలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కాలిపోతాయి. కాలవు అనుకుంటే మాత్రం మీరు ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి, కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి కూడా అందులో వేయొచ్చు. కొంచెం కర్పూర బిళ్ళలు ఎక్కువగా వేసేసి కూడా వెలిగించవచ్చు. వెలిగేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మా ఇంటి పరంగా ఉండే మా కష్టాలు పోయి మాకు మంచి జరగాలి, ఇంట్లో ఏంటంటే కనుక దైవశక్తి ప్రవేశించాలి, దేవుడి యొక్క అనుగ్రహం కలగాలి, ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలి, ఇంట్లో కష్టాలు ఉండకూడదు, కష్టాలు ఏర్పడకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకొని ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో ఇది కాల్చండి. కాల్చిన తర్వాత తీసుకొచ్చి దాన్ని గుమ్మం దగ్గర పెట్టండి. 7 గంటల తర్వాత ఎవరైతే దీన్ని కాలుస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తారని, అలానే కాకుండా లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కావున మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర కాల్చండి. కొన్ని సార్లు ఏంటంటే కనుక ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు, కొన్ని భరించక ఏంటంటే కనుక కష్టాలను ఇస్తూ ఉంటుంది, కొన్ని నష్టాలను కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మీకు మంచి ఫలితాలు రావాలంటే తప్పనిసరిగా అండి ఈ ఒక్కసారి పరిహారం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అంటే సోమవారం చేసే పరిహారాలు తప్పక మనకు సిద్ధిస్తాయి. ఎందుకంటే నిష్ట నియమాలతో మనం ఏంటంటే కనుక
ఇలా శివుడిని పూజించుకొని ఆ తర్వాత కొన్ని పరిహారాలు చేసుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే ఇల్లు కలిసి రావాలని ఇంటి దగ్గర కూడా కొన్ని అంటే విధి విధానాలను ఫాలో అవుతాం కాబట్టి మంచి ఫలితాలు చూడటానికి అవకాశం ఉంటుందండి. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు భరించలేక మనం బాధలు పడుతూ ఉంటాము. సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే గనక కుంగిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే గనక వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏకైక పరిహారం ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎందుకు చాలా శక్తివంతమైన పరిహారం అంటే గనక ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి వాటిని మనం ఇండ్లంతా కూడా తిప్పుకొచ్చి కాల్చి గుమ్మం దగ్గర పెడుతున్నాం కాబట్టి ఇంట్లో ఏదైనా సరే మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి, కారాత్మక శక్తి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కదా, మనం పెద్దగా బయట నుంచి డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉన్నాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు. మీరేంటంటే ధూపం వేసుకునే పాత్ర తీసుకునే ఏం కాదండి, లేదంటే మట్టి మూకుడు తీసుకోండి, మట్టి ప్రమిదం తీసుకోండి, నార్మల్గా చిన్న ప్లేట్ తీసుకొని ఆ తర్వాత మీరు వెలిగించి అదంతా కూడా బూడిదైపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చెట్టు మొదట్లో వేసేసి లేదంటే కనుక ఆ గచ్చు దగ్గర నీళ్లు పోసి అక్కడ ఆ బూడిదంతా కూడా పడేసి ఆ ప్లేట్ని మనం వాడుకోవచ్చు. అలా కూడా ఏం కాదు, మట్టి ప్రమిదను కూడా అలాగే మనం మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. చిన్న చిన్న కుందులు ఉంటాయి కదా, మనం దీపం పెడుతూ ఉంటాం ప్రమిదలు, అందులో కూడా ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అలా మీకు ఫలితం ఉంటుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది, ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పునైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూయించే ఆకండి, ఈ ఆకు ఏంటంటే కనుక మర్రి ఆకండి. ఇది రేపు సోమవారం పూట ఏంటంటే కనుక నీళ్ళల్లో వేయండి. ఎంత బలమైన కోరికైనా సరేనండి తీరిపోతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మర్రి ఓడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. మర్రి ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి మర్రి ఆకుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక మర్రి ఆకుని తీసుకోండి. ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుకనండి ముందుగా సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఒక ఆకుని చెట్టు మీది నుంచి కోసి తెచ్చుకోండి. ఎందుకంటే కింద ఉండే ఆకులకు పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. అదే ఏంటంటే కనుక చెట్టు పైన ఉండే ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది. అదేంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం తీసుకొని ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటేనండి ఒక ఆకుని కోసుకొచ్చుకునేటప్పుడు మనం ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకంటే పచ్చని వృక్షం కదా, దాని మీద మనం చేతులేసి అనుమతి తీసుకొని తెచ్చుకున్నప్పుడు కూడా మనం సంకల్పం చెప్పుకుంటే మంచిది. మనం తెచ్చుకున్న అంటే దేనికోసం తెచ్చుకున్నామో ఆ పరిహారం ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది. అందుకే మీరు ఏంటంటే కనుక మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు పరిహారం ఖచ్చితంగా పనిచేయాలి, లేదంటే మేము తీసుకెళ్లే పని జరగాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి. ఇలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక రండి మర్రి ఆకుని కొంచెం అంటే పసుపు నీళ్ళు చల్లి కూడా క్లీన్ చేసుకోవచ్చు, నార్మల్ నీళ్ళతో కూడా అంటే క్లీన్ చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు దగ్గర ఏంటంటే కనుక 12 నుండి 1 మధ్య ప్రాంతంలో ఏంటంటే మర్రి చెట్టుపై ఏంటంటే కనుక చేతులు వేయటం కానీ ఆకులు కొయ్యటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. కొంచెం ఏంటంటే కనుక అప్పటి అంటే సమయం ఉంటుంది కదా 12 నుండి 1 మధ్య ఏంటంటే 1 గంట మధ్య ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని దృశ్యశక్తులు కూడా ప్రవేశిస్తూ ఉంటాయండి. అందుకే మీరు ఆ సమయాలలో వెళ్ళకండి, తెచ్చుకోకండి, దాన్ని ఏంటంటే అవాయిడ్ చేయండి. ఆ సమయాలలో అసలు వెళ్ళకూడదు, ఆ దరిదాపుల్లో కూడా. ఇంకా తర్వాత మిగతా సమయాలలో తెచ్చుకోండి. దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు ఈ పరిహారం, ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయండి. ఆ కోరికలు తీరక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒకరికి ఏమో ఉద్యోగం రావాలని, ఒకరికి వృత్తి బాగుండాలని, ఒకరికి సంతానం కలగాలని, ఇంకొకరికి ఏంటంటే కనుక కోరుకున్నది జరగాలని, ఇలా ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. కోరికలు తీరక కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కోరికను తీర్చుకోవడానికి ఈ మర్రి ఆకు చక్కగా పనిచేస్తుందండి. అందుకే మర్రి ఆకుని ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన మీ కోరిక రాయండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, 10 కోరికలు మనం ఎప్పుడు రాయకూడదు. అలా రాస్తే ఆ కోరికలు తీరవు. ఒకటే కోరిక రాయండి. ఒక కోరిక మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఆ కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి తీరటం లేదు, ఈ కోరిక ఖచ్చితంగా తీరాలి, ఈ కోరిక తీరితేనే మాకు మంచి జరుగుతుంది అన్నట్టుగా కొన్ని కోరికలు మనకు ఉంటూ ఉంటాయి కదండి. కానీ అవేంటంటే కనుక భగవంతుడి కృప ఉన్నప్పటికీ కూడా మన స్థితిగతులు బాగాలేకపోతే ఆ కోరిక అనేది ఏంటంటే మనకు తీరదు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారాల ద్వారా మనం మన కోరికను తీర్చుకోవచ్చు అని మనకి ఏంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీ కోరిక తీరాలి, బలమైన కోరిక తీరి మేము కుబేరులాగా మారాలి అనుకునేవారు ఏం చేయండి కనుక ఇలా ఆకు మీద మీ కోరిక రాయండి. ముందు మీ పేరు రాయండి, ఆ తర్వాత ఆకు మీద కోరిక రాయండి, ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మధ్యలికి అంటే ఇలా పొడవుగా ఉంటుంది కదా ఆకుని మడత పెట్టండి. మడత పెట్టేసి దానికి ఏంటంటే కనుకనండి మీరు ఇంకొకసారి సంకల్పం చెప్పి తీసుకెళ్ళి ఏంటంటే కనుక దాన్ని పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ ఆకుని వదిలేసి రండి. అది ఎలాగైతే పారుకుంటూ పోతుందో అలా మీ కోరిక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది. కానీ కొంచెం సమయం పడుతుంది, వెంటనే ఫలితం వస్తుంది, మీ కోరిక తీరిపోతుంది అన్నట్టుగా కాదండి, కొంచెం సమయం అయితే పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే సోమవారం పూట ఈ పనిని
చేయండి. చాలామంది కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి ఫలితం వస్తుంది. మీ సుడి తిరిగిపోవటంతో పాటు మీకేంటంటే గనక అంత శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. మర్రి ఆకే కదా అనుకోకండి. మర్రి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు. చాలా చాలా పెద్ద వృక్షంగా పరిగణిస్తారు. మర్రి చెట్టు ఏంటంటే గనకనండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కానీ దాని ద్వారా ఏంటంటే గనక లబ్ధి పొందిన వారు చాలా మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో. అందుకే మర్రి ఆకుని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. సంకల్పం చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే గనక మనము డైరెక్ట్గా పరిహారం చేసేసుకుని దాన్ని మనం ఈ విధంగా అండి నీళ్ళల్లో మాత్రమే వేయాలండి. ఒకవేళ మీకు పారే నీళ్లు లేవు, మేము వెళ్ళలేము, అక్కడికి వెయ్యలేమంటే పరిహారం చేయకండి. వేయగలుగుతాము, పారే నీళ్ళు ఉన్నాయండి అంటే గనక కోరిక బలమైనది రాయండి. ముందు పేరు తర్వాత కోరిక రాసేసి ఖచ్చితంగా తీరాలనేసి పరమశివుడి నామాన్ని పఠించుకుంటూ తీసుకెళ్ళి ఏంటంటే గనక మీరు ఇలా నీళ్ళల్లో వదిలేయండి. చూడండి అంటే మనకు సమయం ఎంత పడుతుందంటే కనుక 11 రోజులు పట్టొచ్చు, 21 రోజులు పట్టొచ్చు. కొంతమందికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా 3 నెలలు కూడా పట్టొచ్చండి. వాస్తవానికి చెప్పాలంటే శాస్త్రంలో చెప్పే విధంగా చెప్పాలంటే కనుక సమయం అయితే పడుతుంది. వెంటనే రాదు కదా. దైవానుగ్రహం ఉన్నప్పుడు కూడా స్థితిగతులు బాగాలేకపోతే కొన్ని జరగవండి. పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు. అలానే కాకుండా మన కోరికలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని జరగవు. కొన్ని ఏంటంటే కనుక అవి సిద్ధింపబడవన్నమాట. అలా సిద్ధింపబడక మనం బాధపడతాం. మనం ఏమనుకుంటామంటే కనుక మాకు అంటే దైవానుగ్రహం ఎలాగో లేదు, దేవుడు మాకు ఎలాగో కోరిక తీర్చడం లేదు, పరిహారం చేసుకున్నా కానీ ఫలితం రావటం లేదు అన్నట్టుగా ఏంటంటే కనుక మనము అనుకుంటూ ఉంటాం కదా. అలా కాదు. మనకు దైవానుగ్రహం ఉన్న, ప్రకృతి అనుగ్రహం ఉన్న, కొన్ని గ్రహాలు మనకు అనుకూలించిన కొన్నిసార్లు ఏంటంటే కనుక మన స్థితిగతి అనేది బాగుండదు. అలా బాగుండనప్పుడు ఏంటంటే కనుక మన చేతుల ద్వారా మనం కొన్ని పనులు చేసిన, కొన్ని పరిహారాలు చేసుకున్న అవి మనకు సిద్ధింపబడవు అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మన స్థితిగతి బాగుండాలి, దైవానుగ్రహం ఉండాలి, అన్ని మనకు అనుకూలిస్తేనే అప్పుడు మనం కోరింది జరగటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు సోమవారం పూట ఈ మర్రి ఆకు పరిహారం చేయండి. మీ ఇంటి గుమ్మం దగ్గర మనం చెప్పినట్టు ఏంటంటే కనుక అది మనం ముందు చెప్పాం కదా పరిహారం, ఆ పరిహారాన్ని ఇలా కాల్చండి. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలను మీరు పొందటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారండి. సోమవారం చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసేసి ఆ పరమశివుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.